మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? ఎగ్ పకోడా. ఎగ్ పకోడాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. ఎగ్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, నూనె, పసుపు, ఉప్పు, కారం, టొమాటో కెచప్. ఎగ్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం చేయాలి? ఫస్ట్ ఎగ్ బీట్ చేసుకుందాం. కరెక్ట్ హాఫ్ బగ్లాలి. నెక్స్ట్ ఆనియన్ తీసుకోవాలి. ఇంకొంచెం వేయరా ఆనియన్స్. నువ్వు నేను ఇద్దరం తింటాంగా, సరిపోతాయా? అవును, తింటామా? తినవా నువ్వు? అమ్మో, నన్ను బలి చేద్దామని ప్లాన్ చేస్తుంది. నెక్స్ట్ మిర్చి, సాల్ట్ కొంచెం. మనక నేను వచ్చేటప్పుడు ఎవరైనా ఏమన్నా అన్నారా? మమ్మీ తిట్టిందా? అలిగావు? లేదు. మరి నెక్స్ట్ కారం, నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ కొత్తిమీర కొంచెం. దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇట్లా బీట్ చేయి. ఒక 3 స్పూన్ శనగపిండి తీసుకో. దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. నెక్స్ట్ కరివేపాకు కొంచెం. నెక్స్ట్ ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఆయిల్ వేడవ్వాలి కదా, కొంచెం టైం పడుతుంది. సో నువ్వు రీల్స్ చేయడం కాకుండా ఇంకేం చేస్తావు? కాలేజ్కి వెళ్తాను. కాలేజ్కి వెళ్తావు, ఫ్రీ టైంలో రీల్స్ చేస్తా. కాలేజ్లో బంక్ కొట్టడం కాకుండా ఇంకేం చేస్తారు మీరు? చదువుకుంటాను మాత్రం చెప్పకు, నిజాలు చెప్పాలి. ఏం చెయ్యం, కాలేజ్కే వెళ్ళాను ఫస్ట్. ఇప్పుడే కదరా కాలేజ్కి వెళ్తాను. అంటే కాలేజ్కి వెళ్తా, ఖాళీగా ఉన్న టైంలో రీల్స్ చేస్తా. కాలేజ్కి వెళ్ళకుండా ఏం చేస్తా అంటే నేను ఏం చేయను, రీల్సే చేస్తావు. రీల్సే లైఫ్ అసలు. జాబ్ చేసుకోవాలి స్టడీ అయిపోయినాక. ఓకే, ఏ జాబ్ వెళ్దాం అనుకుంటున్నావు? ఐటీ, సాఫ్ట్వేర్. ఫుల్ మనీ వస్తాయి, స్ట్రెస్ వస్తుంది, కానీ వీకెండ్ ఎంజాయ్ చేసుకోవచ్చు. ఓకే, మరి నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? లేరా? బోర్ కొట్టదా నీకు ఇంట్లో? అలవాటు అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఉన్నారా మరి? ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. రఫ్గా నెంబర్ చెప్పు. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఎంసీఏలో అయితే 4 మెంబర్స్. సో లైఫ్లో నీకు బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది కదా, ఎవరు? ధరణి. ధరణి ఎప్పటి నుంచి ఫ్రెండ్ నీకు? ఇంటర్ నుంచి ఫ్రెండ్. ఇంటర్ నుంచి. ఓకే, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరు? కుసుమ, భాగ్యశ్రీ అని ఇద్దరు. ఇప్పటికీ ఉన్నారు? ఇప్పటికీ ఉన్నారు. నైస్. సో మీరు కలిస్తే, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరు కలిస్తే ఏం చేస్తారు? అంటే చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ ఒకసారి రిపీట్ చేసుకుంటాం. ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలంటే ముగ్గురం కలిసి వెళ్తాం. ఎక్కడికి వెళ్తారు? ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశారు ఇప్పటి వరకు? ఖమ్మం వాళ్ళది ప్రజెంట్ అయితే. ఖమ్మంలోనే పార్క్కి వెళ్తాం, మూవీస్కి వెళ్తాం. సో నీ ఫ్రెండ్స్ని కలవాలంటే హైదరాబాద్ టు ఖమ్మం వెళ్తావా? వెళ్తాం. గ్రేట్ ఫ్రెండ్షిప్ రా. ఓకే, సో ఈ లాంగ్ డిస్టెన్స్ ఫ్రెండ్షిప్ చాలా కష్టంగా ఉంటుంది. ప్రజెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు హైదరాబాద్. సో హైదరాబాద్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ఇలానే మిగతాయి కూడా వేసేసుకుందాం. ఓకే. సో పకోడీ రెడీ అయిపోయినట్టేనే నేను ప్లేట్ తీసుకొచ్చేస్తాను. ఓకే.
స్వీటీ దీన్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఓకే. ఒక సైడ్కి కెచప్ పెట్టుకుందాం. సో ఫైనలీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది కదా. సో టేస్ట్ చేసే ముందు నీ స్వీట్ వాయిస్తో నా కోసం ఒక పాట పాడొచ్చు కదా. వెన్నెలవే వెన్నెలవే నిన్నే దాటి వస్తావా, విరహాల జోడి నీవే, నీకు భూలోకులా కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. వెన్నెలవే వెన్నెలవే నిన్నే దాటి వస్తావా, విరహాల జోడి నీవే. ఇంకా అంతే వచ్చి నాకు అన్నట్టు పెట్టింది ఎక్స్ప్రెషన్ లాస్ట్లో. కానీ సూపర్ పాడావురా. థ్యాంక్ యూ. మరి నా కోసం కుక్ చేసింది టేస్ట్ చేయాలి కదా. చేసి ఇచ్చేసాయి. థ్యాంక్ యూ. సో వేడి వేడి ఎగ్ పకోడీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. ఎగ్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, నూనె, పసుపు, ఉప్పు, కారం, టొమాటో కెచప్. ఎగ్ పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కోడిగుడ్లను బీట్ చేసుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో శనగపిండి, కరివేపాకు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత ముందుగా మనం కలుపుకున్న మిశ్రమాన్ని పకోడీలా వేసి ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ క్రంచీ క్రంచీ ఎగ్ పకోడీ రెడీ.